ఐసిఎస్సి విద్యార్థులకు ఇప్పటి వరకు మనం 16వ ప్రకరణంలో చెప్పుకుంటున్నాం. 16వ ప్రకరణంలోని ఐసిఎస్సి విద్యార్థులకు 16వ ప్రకరణ వివరించుకుంటున్నాం. గణపతి చేసిన పిల్లల పట్ల బడిపెట్టి పిల్లలకి ఏ విధంగా శిక్షలు వేశాడు అనేవి కొన్నిటిని చెప్పుకున్నాం. ఇక మిగతా ప్రశ్న అడిగిన వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాడో చెప్పుకున్నాం. ఇక ఇంకా కొన్ని శిక్షలు వేసేవాడు గణపతి. ఆ శిక్షలు ఎలా ఉండేవి, విద్యార్థులు ఏ తప్పుకు ఏ శిక్ష వేశాడు అనేది ఈ రోజు మనం వివరించుకుందాం. చూడండి, ఒక పిల్లవాడు 2 దినములు బడికి రాక 3వ దినమున వచ్చినందున గణపతి వానికి బుద్ధి వచ్చుటకై జుట్టుకు తాడుపోసి వానిని దూలమునకు కట్టెను. అది పాత చేత తాడు అగుట చేత వెంటనే తెగిపోయెను. పిల్లవాడు కింద పడెను. ఆ పాటున ఒడులు అంటే శరీరం వల్ల గాయములయ్యెను. దెబ్బ తగులకపోయినను తగిలినట్టు ఏడ్చుచున్నావా దొంగ వెదవా అని పైగా బెత్తముతో 2 వడ్డించను. వాడు గోల పెట్టి పెద్ద పెట్టున ఏడవసాగాను. 10గురు బడి చుట్టూ చేరి దయాదాక్షిణ్యములు లేక పశువును కొట్టినట్లు ఈ విధమున కొట్టవచ్చునటయ్యా అని కొందరు అయ్యలు గణపతిని ప్రశ్నింప, గణపతి ఆక్షేపణ పూర్వకముగా వారికి ఇట్లనే, ఆక్షేపణ అంటే వారిని లెక్క చేయకుండా ఈ విధంగా అనే, కొండలో కూడు కొండలో ఉండవలే, పిల్లవాడు దొడ్డు ముక్కవలే ఉండవలే అన్నారంట వెనకటికి. అంటే కొండలో అన్నం కదలకూడదు, పిల్లవాడు మాత్రం లావుగా అవ్వాలంటే ఎలాగా అని ఎవరు అన్నారు. మీ మాటలు అలాగే ఉన్నాయి. బెత్తము చాచినావా పిల్ల వెధవా ఇంత పొగరెక్కినారు. నేను ఊరకుంటినంటే వీళ్ళ ముందర లోకాలాగుతాయా? అతికాయుడు మహాకాయుడు వంటి వాళ్ళు ఈ వెధవలు. అతికాయులంటే బలమైన వాళ్ళు, మంచి బలం కలిగిన వాళ్ళు, శరీరం కలిగిన వాళ్ళు అని చెప్తున్నాడు. ఈ మాత్రమునకి మీరు లాగున భయపడుచున్నారు. నా చిన్నతమ్ములు మా గురువు గారు చేసిన శిక్షలలో ఇది ఎన్నో వంతు. ఒకనాడు మా గురువు గారు గరిటె కాల్చి వాతలు పెట్టినారు. ఒకనాడు ముంత పొగ అంటే పొగేసి పొగలో కూర్చోబెట్టారంట. గోడ దగ్గర నేను కూర్చుండగా నా తల గోడకు పెట్టి కొట్టినారు. ఒక నియోగులకు కుర్రవాణిని జులపములు పట్టుకొట్టగా జులపములూడి చేతిలోకి వచ్చినాయి. జులపం అంటే వెంట్రుకలమ్మ వచ్చినాయి. ఒక కుర్రవానికి పాఠము రాకపోతే చమురు కాల్చి పోసినాడు. అంటే వేడి నూనె కాల్చి పోసారంట. ఒక పిల్లవాడు చదువుకపోతే కాల్చే చుట్టతో చంటి పిల్లలకు దెబ్బ వేసినట్లు వేసినారు. అంటే చుట్టతో బిడ్డల్ని కాల్చారంట. ఇంత చేసినప్పటికీ మేము ఏడ్చే వాళ్ళం కాదు. నోట్లో గుడ్డలు కుక్కేవారు. పోనీ చంటి పిల్ల ఏడ్చిపోదురని జాలి చేత నేనట్టి పద్ధతులను అవలంబించనే లేదు. అంటే వాళ్ళ గురువు గారంట గోడకేసి తల బాదేవారంట, చుట్టలు కాల్చేవారంట, వేడి నూనె పోసేవాళ్ళట. ఇంకా ఎన్ని చంటి పిల్లలని నేను ఎన్ని చేయలేదు. నోట్లో గుడ్ల కూడా కుక్కేవాళ్ళంట. అలాంటి పనులని నేనేం చేయలేదు. చిన్నపిల్లలు కాదని జాలి చేత నేను ఈ పద్ధతులన్నీ అవలంబించలేదు. ఊరికినే పిల్లవాడికి బడికి 2 రోజులు రాదు 3 రాలేదు అని చెప్పేసి జుట్టుకు తాడు కట్టి దూలానికి ఆడదీసేసరికి పాల తాడయ్యి తెగి కింద పడింది. కింద పడంగానే దాని దెబ్బలేం తగలలేదు కదా, అందుకని కర్ర తీసుకొని 2 బెత్తంతో 2 బాదులు వాడు ఓళ్ళో అని ఏడవటం ప్రారంభించాడు. దానికి ఇరు పక్కన వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఇప్పుడు గణపతిని ప్రశ్నించుకారు. వాళ్ళని లెక్క చేయకుండా కొండలో అన్నం కదలకూడదు, పిల్లవాడు బాగా బొద్దుగా ఉండాలి, లావుగా ఉండాలంటే ఎట్లా కుదిరితే అట్లా ఉంది మీరు అడిగేది. పిల్లవాడికి భయం చెప్పకపోతే చదువు ఎలా వస్తుంది? నేను ఊరికనే ఉంటానా? నేనేం అలా భయపెడుతున్నానా? అసలు పూర్వకాలంలో మా గురువులు ఎలా చేశారు? నేనేమైనా ఏడ్చానా అని చెప్పేసి ఇవన్నీ చెప్పడం ప్రారంభించాడు. ఒక నియోగుల కుర్రవాడు జులపం పట్టుకొనగా ఒక వచ్చింది. చంటి పిల్లలని నేను అసలు ఎన్ని వదిలిపెట్టాను. నోట్లో గుడ్డలు కుట్టేవాళ్ళు, సరే ఎన్ని చంటి పిల్లలని వదిలేసి జాలి చేత నేను ఇటు పద్ధతులు ఏమి అవలంబించలేదని చెప్పాడు. పిల్లలంటే నా పిల్లలే. పూర్వపు వాళ్ళ వలె అంత కఠిన పద్ధతులు మనము అవలంబించలేదు. నేనంత దయతో చూచుకొనుచున్నప్పటికీ మీకు విశ్వాసం లేక నన్ను అన్ని అడ్డమైన మాటలు అనుచున్నారు. ఒక మాట పాఠము చదవకపోతే కంట్లో కారపొడి మిరపకాయ పొడి వేసేవారు. ఒక పర్యాయము నేను బడికి రాక ఆగడము చేయ జుట్టుకు తాడు పోసి నూతిలో దింపినారు.
అంత శిక్షలు వేసి ఆయన 4 ముక్కలు చెప్పబట్టి నేనింత బాగుపడి అక్కరకు వచ్చినాను. ఆ మహారాజు పెట్టిన దీపం ఇది. ఈ వృద్ధంతా ఆయనదే. ఆయనకే దీపము పెట్టి మ్రొక్కవలె. ఈ గ్రామంలో పిల్లలందరూను నాయంత వాళ్ళను చేయవలెనని తలంచుకోగా మీరా పని సాగనివ్వక బాధ పెట్టుచున్నారు. పోనీ నాదేమి పోయినది? చదువుకున్నారు, ఇంతన్నా ముదిని బాగుపడతారు. లేకపోతే చెడిపోవదురు. నాకేమి? ఇంకా ఏమంటారు? చిన్నప్పుడు వాళ్ళ గురువు గారంట బడికి పోలేదని తాడు కట్టి నూతిలోకి దించారట. ఇంకా నేను ఆ పనులన్నీ నేనేమి చేయలేదు. అప్పుడు అలా శిక్షలు అనుభవించారు కాబట్టే మా గురువు గారు 4 అక్షరాలు నాకు నేర్పించారు. అవి ఇప్పుడు నాకు వృద్ధిలోకొచ్చి మీ పిల్లలకు నేను చెప్తున్నాను. మీ పిల్లలకు నేను భయపెడుతూ ఉంటే మళ్ళీ మీరు అడ్డగు అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు నన్ను. అలా నేను చెప్పే చదువు వాళ్ళ సాగనీయకుండా చేస్తున్నారు. ఆ! ఇవన్నీ ఎందుకు? ఆ! నేను వదిలేసా అంటే మీ బిడ్డలు చెడిపోతారు. నాకేంటయ్యా? అని గణపతి వాళ్ళకి సమాధానం చెప్పాడు. అని తానొక మహా విద్వాంసుడైనట్లు తానా విద్యలో బహు పరిశ్రమ చేసి గురువు పెట్టెడు బాధలు పడి నేర్చుకున్నట్లు కొన్ని కోతలు కోసాను. అతడి పాండిత్య ప్రభావం మెరిగిన వారు వాడి డంభము విని చెడిపోయినన్న మాటే. ఈలాగున చిత్రవధ చేసి కొంతమంది ఈ గణపతి ఏం చేశారు మహా విద్వాంసుడైనట్టు ఆయన ఏదో గొప్ప చదువుకున్న వాడైనట్లుగా బాగా కష్టపడి పనిచేసి గురువు దగ్గర బాధలు పడి నేర్చుకున్నట్లుగా ఇలా గొప్పలు చెప్పటం కొంతమందికి బాగా తెలుసు. అతను అన్ని డాంబికాలంటే గొప్పలు చెప్తున్నాడు అని అందరికి తెలుసు. ఇలాగున చిత్రవధ చేస్తూ పిల్లలను చూడు ఎలా కొడుతున్నాడు. ఇలాగా చిత్రవహిచున్నాడే ఆ ముసిముసి నవ్వులు నవ్వుకొని పోయిరి. ఇలా పిల్లల్ని చిత్రవధ చేస్తున్నాడని అందరు నవ్వుకుంటూ వెళ్ళిపోయారట. ఒకానొక గ్రామవాసి వచ్చి పంతులు గారు ఏమండి, ఇది మా పిల్లవాడు మీ బడిలో ప్రవేశించి 6 మాసములైనది. ప్రవేశించినప్పుడు ఎంత చదువు వచ్చునో ఇప్పుడు అంతే వచ్చును. మీరు బొత్తిగా పాఠములు చెప్పుట లేదా ఏమిటి అని అడిగాను. ప్రశ్నలకు ఉత్తరము గణపతి యొక్క జిహ్వాగ్రమందు సిద్ధముగానే ఉండును కదా. జిహ్వాగ్రం అంటే నాలుక, జిహ్వ అంటే నాలుక. నాలుక మీద మాటలుంటాయి కదా మన గణపతికి. ఒక ఆ గ్రామంలో ఉన్న ఒక అతను వచ్చి నివాసించాడంటూ ఒక అతను వచ్చి పంతులు గారు మా బాబు మీ పాఠశాలలో చేరినప్పుడు ఎంత విద్య అయితే వచ్చో ఇప్పుడు కూడా అంతే విద్య వచ్చు. ఏ మాత్రము కూడా అతనికి వృద్ధిలోకి రాలేదు అని ప్రశ్న అడిగాడు. దానికి మన గణపతికి నాలుక, జిహ్వ అంటే నాలుక. నాలుక మీద మాటలు ఉంటాయి కదా. ఏం సమాధానం చెప్పాడో చూడు. అయ్యా, మీ వాడు మిక్కిరి అల్లరి పిల్లవాడు. ఆ పిల్లవానికి నేను చదువు చెప్పుట కంటే భయము చెప్పుట మంచిదని ఆలోచించి చదువు చెప్పుట మాని ముందుగా భయము చెప్పినాను. విధవ చదువు చదివెంతసేపు వచ్చును? భయము వచ్చుట చాలా కష్టము. చదువనగా మీ అభిప్రాయం ఎంతో ఉన్నదనుకొనుచున్నారు కాబోలు. అంత చదువు నేను నెలదినములో చెప్పి వేయగలను. అది కాక చదువు మరి ఇంకా ఏం చెప్తున్నాడు ఆ మాట అనంగానే నాలుగు మీద ఉంటాయి మన గణపతికి వెంటనే చెప్పాడు. అయ్యా, మీ పిల్లవాడు ఒకటి అల్లరివాడు. చదువు చెప్పటం ముందుగా నేను ముందు భయం నేర్పించాలి. కాబట్టి పాఠమే చెప్పాలనుకున్నామంటే ఒక నెలలో నేను చెప్పేయగలను. ముందు భయం ఉండాలి కదా. భయం ఉంటేనే కదా చదువు వచ్చేది కదా. కాబట్టి చదువు మరి ఒక పంతులైనా చెప్పగలడు. మీ పిల్లవానికి నా వలె భయము చెప్పగలవారు మరొకరు లేరు. మీ పుణ్యము చేత నేను ఈ ఊరు కాబట్టి మీ పిల్లవాడు బాగుపడినాడు. లేకపోతే వాడెందుకు పనికి రాకపోవను. అప్పుడు వానికి ఎంత భయము వచ్చినదనుకున్నారు. నా పేరు వింటే వానికి గడగడ వణుకు. నేను నడుస్తున్న వీధిలో నడవడు. మొన్న రాత్రి మీ అమ్మగారు చెప్పినారు. అన్నా, అన్నం ఎక్కువైనది నేను తినలేను అన్నాడట మీ వాడు. పంతులు గారిని పిలవనా, తింటావా అని మీ అమ్మగారు అడిగినారంట. ఆ మాట వినగానే చచ్చినట్లు కంచములో ఉన్న అన్నం అంతయు కిక్కురు మనకుండా తిన్నాడట. భయమనగా నాలా ఉండవలే. ఏది పిల్లలకు నా వలె భయము చెప్పగల పంతులను వేలు మడిచి మరొకని చెప్పండి. వెధవ చదువు కూర్చున్న గుడ్డి ముండా చెప్పగలదు. చదువు చెప్పుట కష్టం ఉన్నారా ఏమిటి? దాశరథి అని 2 కూని రాగాలు తీసి చెప్పగానే సరా ఏమిటి? భయము చెప్పాలి. అది ప్రజ్ఞ, అది సొగసు. పంతులను చూడగానే గజగజ వనికి మూర్చపోవాలి పిల్లవాడు. వాడే పంతులు. తక్కినవాడు పంతులు మెంతులు పావుసేరు మెంతులు ఎగరేసి కొడితే 7 మెంతులు. అలాంటి పంతులు పనికిరారు. పంతులంటే నేనే పంతులను అని ప్రత్యుత్తరము చెప్ప అతడు తెల్లబోయి మారు మాట్లాడక తన పిల్లవానికి బడికి కంపుట
మానెను. ఇక ఏం చెప్పాడు? ఆ దా చదువు మా పిల్లవాడు ఏం చదవట్లేదు అనంగానే, అయ్యా పిల్లవాడు చదువు చెప్పాలి అంటే ఎవరైనా వచ్చేసి ఏ గుడ్డిదైనా చెప్పుద్ది, ఎవరైనా చెప్పగలరు, ఏ పంతులైనా చెప్తారు. పంతులు పంతులు పావుసేరు మెంతులు ఎగదీసి తంతే ఏడు మెంతులు అన్నట్లుగా ఏ పంతులైనా ఆ చదువు చెప్పేస్తాడు. పిల్లవాడికి భయం ఉండాలి. భయం ఉంది కాబట్టి మన మీ అమ్మగారు అన్నం తినరా పంతుల్ని పిలుస్తా అంటే మీ వాడు ఆ కంచంలో ఉన్న అన్నం అంతా తినేశాడు. కాబట్టి భయం అంటే అలా ఉండాలి. పంతులు చూస్తే ఆ వీధిలో పోవడానికి కూడా భయపడిపోవాలి అని చెప్పేసి అలా చెప్పంగానే ఇక ఏం మాట్లాడాలో అతనికి అర్థం గాక మరుసటి నుంచి ఆ పిల్లవాడిని బడికి పంపడము మానేశాడు. గణపతి బడిలో కూర్చున్నప్పుడు కునికిపాట్లు పడుచు బాలురు అక్కడ పాఠములు అప్పగించుకొనను. నిద్రపోతూ ఇక ఎన్ని పాఠాలు అప్పచెప్పించుకుంటాడట. కునికిపాట్లు పడుచూనే చెప్పదలుచుకున్న ముక్కలు చెప్పును. ఒకప్పుడు కునికిపాట్లు పడుచూనే చుట్ట కాల్చును. ఒకనాడు కునికిపాట్లలో నోటనున్న పొగచుట్ట కట్టుకున్న బట్టపై పడి కాలచొచ్చెను. పంతులు గారు బ్రతికి ఉండగానే శరీరం దగ్ధమగునని భయమున బాలురు కలవరపాటు పొంది పంతులు గారు బట్టలు కాలుచున్నవని కేకలు వేసి మేలుకొలిపిరి. ఆ కేకలు విని గణపతి మేల్కొని చేతులతో నలిపి బట్ట ఆర్పి లేచి బత్తము బుచ్చుకొని పాడుముండా కొడుకుల్లారా బట్టంటుకోగానే కాలి చచ్చిపోదును అనుకున్నారా ఏమిటి? మెల్లగా లేపలేకపోయినారా? అంతంత కేకలెందుకు? నిక్షేపం అంటే నిద్రపో చెడగొట్టినారా వెధవా అని వరుసగా ఒక్కొక్కరిని వీపులు బద్దలు కొట్టాను. ఇక మన గణపతి ఏం చేస్తాడు? నిద్రపోతానే కునికిపాట్లు పడుతూనే బాలురకు పాఠాలు అప్పచెప్పించుకుంటారు. తను చెప్పదలుచుకుని ఏయో నాలుగు ముక్కలే నిద్రపోతానే చెప్తాడట. ఇంకా నిద్రపోతూనే చుట్టలు కాలుస్తా అంటే అలా చుట్టలు కాలుస్తూనే నిద్రపోతాడట. ఆ నిప్పు పంచి మీద పడి పంచి కాలుతూ ఉంటే సరే గురువు గారు కదా అని చెప్పేసి పిల్లలందరూ నిద్రలేపుతారు. నిద్ర అంతే వరే నాకు తెలియదంటరా మీరు ఏ నిదానంగా లేపక్కర్లేదా అని చెప్పేసి అందరినీ వరుస పెట్టి బాధేస్తాడు. ఈ విధంగా ఒక్కొక్క నీబులు బాధలు కొట్టేవాడు. మరి ఒకనాడు ఆ విధముగాను గణపతి నోటి చుట్ట కునికిపాట్లతో ఉత్తరీయము పైబడ్డది కాలదొచ్చెను. లేపిన పక్షమున పంతులు గారు చావు కొట్టుదరని పిల్లలు ఊరకుండిరి. వీధిని వెళ్లి వారెవరూ అది చూసి గణపతిని మేలుకొలిపిరి. అతడు మెలకువ తెచ్చుకొని బాలకులను చూసి ఏ ఓరి దరిద్ర కొట్టు వెదవల్లారా, నేను కాలి చచ్చిపోతే సుఖముగా ఉండవలననుకున్నారా? ఇంతంత దుర్బుద్ధులో రా మీకై అని బెత్తము విరుగు వరకు తాళము వాయించినట్టు వీపుల మీద వాయించాను. ఒకనాడు లెక్కలు చెప్పుదును రమ్మని బాలకులను తన చుట్టూ కూర్చుండబెట్టుకొని అంతలో కన్నులు మూతపడి గునుచుదు 30 రూపాయల 19 అనాల 20 పైసలు దీనిని 11 పెట్టి హెచ్చవేయండి అని చెప్పాను. అప్పుడు ఒక పిల్లవాడు లేచి పంతులు గారండి 19 అనాలు ఉండవండి 20 పైసలు ఉండవండి అని చెప్పాడు. అది విని గణపతి కన్నులు తెరిచి అది విని కన్నులు తెరిచి ఆ పిల్లవాని వంక తేరిపారా చూసి ఏరి తుంటరి వెదవా ఉండవేవి ఎందుకుండవు నాకన్నా నీకెక్కువ తెలుసునా 4 ముక్కలతో వచ్చినచో లేవో ఇప్పుడే పంతులు గారినే ఏ పంగనామాలు పెట్టదలుచుకున్నావా ఇలాంటి వెదవవు నీ ఒక్కరకు ఒత్తువటదా అని ఆ దినమున బెత్తమది బెత్తం ఇరిగే వరకు విరిగిపోవటయే చుట్టుబట్టి వంగదీసి చాకలివాడు బట్టలు ఉతికిన తెరంగున అంటే విధముగా వీపు మీద చరుపు పడినట్లుగా తన చేయి వచ్చు వరకు కొట్టి ఇటువంటి వెధవలకు లెక్కలే చెప్పనని ఊరకుండెను. మరి ఒకనాడు కొనికిపాట్లు పడుచు 36 రూపాయల 70 అనాల 66 పైసలు కలపండి అని చెప్పాను. ఒక ఒక కచ్చమే చెప్పినారు పంతులు గారు. రెండవ కచ్చము చెప్పలేదు. ఎలాగున కలపమండి అని పిల్లలు ఒక కచ్చం అంటే ఒక అంకితో ఇదే చెప్పారు. రెండో అంకితో చేయటం ఎలాగో చెప్పలేదు. ఇప్పుడు 2 అంకెలు 32 ఇది 6 రూపాయల 70 అనాలను 26 పైసల నుంచి 2 కదా 26 కాబట్టి ఒకతో 2తో చేయటం చెప్పాడు కానీ 26తో చేయటం అంటే 2 అంకెలతో చెప్పలేదు కదా అని ఆ పిల్లవాడు అడుగుటయో అతడు కోపోద్యుడై ఇలాంటి వెధవ ప్రశ్నలు వేయకుండా చెంపలు పగలు కొట్టేదనని చూడనని ఒక్కొక్కని 4 వేసి చెంపకాయలు కొట్టి వారి పలకలు వీధిని గిరాడు వేసిన. చాలా మంది పలకలు పగిలిపోయాను. పిల్లల తండ్రులు సంరక్షణలు వచ్చి పలకలేలా పగలగొట్టినారని గట్టిగా అడుగా గణపతి మీ పిల్లలే పగలగొట్టినారు కానీ నేను పగలగొట్టలేదని అబద్ధమాడి ఎట్టు పెట్టుకొని ప్రాణము చేసి ఆ ఆపద తప్పించుకున్నాను. ఒట్లు ప్రమాణముల గణపతికి లెక్కలోనికి రావు. అతని దృష్టి చేత అన్నియూ గాలికి పోవు మాటలు. కావున వాణి భయం అనేది అనృతము అంటే అబద్ధాల భయం అనేది లేదు. లెక్కలు నిద్రపోతూ 20 30 అనగానే
పాపం గురువు గారు 20, 19 లేదని చెప్పంగా నాకు తెలిసి అంటారా నీకు తెలియదా అని చెప్పేసి పిల్లల్ని చావబాదుతాడు. ఒక్కో చెయ్యి నొప్పి పుట్టేంత వరకు వరుసగా కొట్టేస్తాడు. తర్వాత 76 26తో చెక్కబెట్టంట. అయ్యా మీరు ఒక అంకెతోనే చెప్పారు, రెండో దాంతో చెప్పారు, 2 అంకెలతో చెప్పలేదు మాకు లెక్కలు అని చెప్తారు. మళ్ళీ పిల్లల్ని కొట్టేస్తారు. ఏ అలాగా కోపం వచ్చి వాళ్ళ పలకలన్నీ కూడా విరగ్గొట్టేస్తాడు. ఆ కోపల వచ్చి పలకలన్నీ కూడా విరగ్గొట్టేస్తాడు. అలాగా తల్లిదండ్రులు వచ్చి ఎందుకు నువ్వు పలకలు ఇరగొట్టారు అంటే గురువు గారు పలకలు ఇరగొట్టారని పిల్లలు చెప్తారు. గురువు గారిని వచ్చి అడగంగానే మన గణపతి ఏం చెప్తే నేనెందుకు విరగొట్టాను, పిల్లలే పగలు కొట్టుకున్నారు అని అబద్ధాలు చెప్పాను. ఇలాగా అబద్ధాలు ఆడటము అని ఆయనకి గాలితో ఉన్న మాటలు. ఇలా అబద్ధాలు అతనికి మనసులోకి రానే రావు. గణపతి యొక్క పాండిత్య ప్రభావం బోధనా శక్తి ఎట్లున్నదో తెలుసుకొని ఆనందింపవలనని చదువరులు కుతూహలపడుచుంటారు. కావున అట్టి విశేషములు కొన్ని ఉదాహరించుట సమంజసము. ఆ బడిలో చదువుకొనని కొత్త బాలుడు ఒకనాడు ఇది రేపు చెప్పుకుందాం నాన్న. ఇంతవరకు గణపతి చేసినటువంటి పిల్లల్ని ఏ విధంగా శిక్షలు వేశాడు అనేది మనము ఈ రోజు చెప్పుకున్నాము. రేపటి కాలంలో ఒక పిల్లవాడు చెప్పినటువంటి హాస్యాస్పదమైనటువంటి దాన్ని రేపు మనము చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.